అతని పేరు చరిత్ర మర్చిపోదు. ఉప్పలపాటి ప్రభాస్ రాజు. ఎందుకో నేను తర్వాత అయితే చెప్తాను. అంతకంటే ముందు ప్రభాస్ గారి ఫ్యాన్సే కాదు, ఎంటైర్ సినిమా ఆడియన్స్, మన ఇండియన్ సినిమా ఆడియన్స్ ఎంతగానో వెయిట్ చేస్తున్న ఒక మూవీ షూటింగ్ అయితే స్టార్ట్ అయింది. అదే కల్కి పార్ట్ 2 యొక్క షూటింగ్ అయితే నిన్నైతే స్టార్ట్ అయింది. ఆ స్కెడ్యూల్లో మన సుప్రీం ఎస్కిన్ అంటే మన కమల్ హాసన్ గారు, అలాగే మన అశ్వత్థామ అంటే మన అమితాబ్ బచ్చన్ గారు అయితే పాల్గొన్నారు. ఆ ఆన్ సెట్ వర్కింగ్ స్టిల్స్ ఏవైతే ఉన్నాయో ప్రజెంట్ నెట్టింట్లో వైరల్ గా అయితే మారాయి. మీరు గనక పిక్స్ చూసుకుంటే మన డైరెక్టర్ నాగశ్విన్ గారు, అలాగే ఎస్కిన్ గెటప్ లో మన కమల్ హాసన్ గారు అయితే ఉన్నారు. ఇంకా అశ్వత్థామ గెటప్ లో మన అమితాబ్ బచ్చన్ గారు అయితే ఉన్నారు. మరి వీళ్ళిద్దరు కాంబినేషన్ లో సీన్స్ ప్రజెంట్ అయితే తీస్తూ ఉండొచ్చు. మీరు చూసుకుంటే కల్కి పార్ట్ 1 క్లైమాక్స్ లో మన సుప్రీం ఎస్కిన్ కి అయితే పవర్స్ అయితే వచ్చినాయి కదా. మరి పవర్స్ వచ్చిన తర్వాత డైరెక్ట్ గా అశ్వత్థామ మీదకి యుద్ధానికి అయితే మన ఎస్కిన్ వస్తాడేమో. మనం అయితే వెయిట్ చేసి అయితే చూడాలి. నేనైతే వీళ్ళిద్దరు ఫేస్ ఆఫ్ గురించి చాలా అంటే చాలా ఏకరగా అయితే వెయిట్ చేస్తున్నా. ఎందుకంటే ఆ క్యారెక్టర్స్ పక్కన పెడితే కమల్ హాసన్ గారు, అమితాబ్ బచ్చన్ గారు 2 లెజెండరీ యాక్టర్స్ ఆఫ్ మన ఇండియన్ సినిమా అనమాట. వాళ్ళిద్దరూ కలిపి ఒకే ఫ్రేమ్ లో కనిపించడం ఏదైతే ఉందో, ట్రూ మూవీ లవర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకైతే ఫీస్ట్ లాగా అయితే ఉంటది. అందులోనూ ఈ సినిమాలో ఇద్దరు కూడా చాలా పవర్ఫుల్ క్యారెక్టర్స్ అయితే యాక్ట్ చేస్తున్నారు. అశ్వత్థామ ఆయనకి అసలు చావే లేదు. సుప్రీం ఎస్కిన్ ఆయన గురించి నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం అయితే లేదు. మరి వీళ్ళిద్దరి మధ్యలో ఫేస్ ఆఫ్ జరిగితే నిజంగా నెక్స్ట్ లెవెల్లో అయితే ఉంటది. మరి ప్రజెంట్ అలాంటి సీన్స్ ఏమైనా షూట్ చేస్తున్నారా, లేకపోతే వేరే రకమైన సీన్స్ ఏమైనా షూట్ చేస్తున్నారా అనేది సినిమా రిలీజ్ అయిన తర్వాత మనకైతే తెలుస్తుంది. అయితే ఇక్కడ అందరికీ ఉన్న డౌట్ ఏంటంటే, కమల్ హాసన్ గారు వచ్చారు, అమితాబ్ బచ్చన్ గారు వచ్చారు, మరి మన రెబల్ స్టార్ ప్రభాస్ గారు ఎప్పుడు వస్తారని మీకు డౌట్ అయితే రావచ్చు. మార్చి 16వ తారీఖు నుంచి కల్కి 2 సినిమా షూటింగ్ లో ప్రభాస్ గారు అయితే పాల్గొంటారు. అప్పటి వరకు మిగిలిన క్యారెక్టర్స్ తో మన నాగేశ్వన్ గారు అయితే షూటింగ్ అయితే నడుపుతారు. అయితే ప్రజెంట్ ప్రభాస్ గారు ఫౌజీ సినిమా సెట్స్ లోనే ఉన్నారనమాట. హైదరాబాద్ లోని అగ్రహారం సెట్ లో ప్రజెంట్ షూటింగ్ అయితే జరుగుతుంది. ఆ సెట్స్ లో మన ప్రభాస్ గారు, అలాగే మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం మిథున్ చక్రవర్తి గారు, హీరోయిన్ యమాన్వి, ఇలాంటి యాక్టర్స్ అందరూ కూడా పాల్గొంటున్నారు. మొన్నే ఒక పెద్ద వార్ స్కెడ్యూల్ అయితే అయ్యింది, పెద్ద ఫైట్ అయితే తీశారు. దాని తర్వాత ఈ టాకీ పార్ట్ అయితే వీళ్ళైతే తీస్తున్నారు. దసరాకి ఎలా అయినా సరే ఈ ఫౌజీ సినిమాని రిలీజ్ చేసే ప్లానింగ్ లో మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళు అయితే ఉన్నారు. దాదాపుగా 75% అయితే ఫౌజీ సినిమా షూటింగ్ అయితే అయిపోయింది. ఇప్పుడు మేజర్ గా ఒక 2 ఫైట్లు ఇంకా టాకీ పార్ట్ అయితే పెండింగ్ అయితే ఉంది. ఇంకా ఈ ఫౌజీ సినిమాలో ప్రభాస్ గారు, యమాన్వి, హీరోయిన్ యమాన్వి, ఇంకా మిథున్ చక్రవర్తి గారితో పాటు అనుపమ్ ఖేర్ గారు, ఇంకా జయప్రద గారు లాంటి యాక్టర్స్ కూడా యాక్ట్ చేస్తున్నారంట. ప్రజెంట్ ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ చాలా ఫాస్ట్ గా అయితే జరుగుతుంది. వీలైనంత త్వరగా ఈ షూటింగ్ ని కంప్లీట్ చేసే పనిలో వీళ్ళైతే ఉన్నారు. అయితే ప్రభాస్ గారు మార్చి 16న స్పిరిట్ కాదు సారీ కల్కి సినిమా షూటింగ్ లోకి అయితే పాల్గొంటారు. దాని తర్వాత స్పిరిట్ అనమాట. ఈ విధంగా అలా అన్ని సినిమాలకి సమాన న్యాయం చేస్తూ ప్రభాస్ గారు అయితే డేట్స్ అయితే ఇచ్చారు. అంటే రాజేసాబ్ సినిమా వల్ల అనుకోకుండా గ్యాప్ అయితే వచ్చింది. ఆ గ్యాప్ నైతే మన ప్రభాస్ గారు వీలైనంత త్వరగా కాదు, అంటే ఫ్యాన్స్ కూడా ఊహించని స్పీడ్ లో అయితే కవర్ చేస్తారనమాట. ఇంకా నేను ఈ వీడియో స్టార్టింగ్ లో ఒక మాట అయితే చెప్పాను, అతని పేరు చరిత్ర మర్చిపోదని. ఆ మాట నేను ఎందుకన్నానంటే, పోస్ట్ బాహుబలి 2 రిలీజ్ అయిన తర్వాత మన తెలుగు సినిమా స్టాండర్డ్సే కాదు, ఇండియన్ సినిమా స్టాండర్డ్సే మారిపోయినాయి. ప్లస్ మైండ్ సెట్ అంటే యాక్టర్స్ యొక్క మైండ్ సెట్ కావచ్చు, డైరెక్టర్స్ యొక్క మైండ్ సెట్ కావచ్చు, ప్రొడ్యూసర్ల యొక్క మైండ్ సెట్ కావచ్చు, మొత్తం మారిపోయింది. బడ్జెట్స్ పెరిగిపోయినాయి, నెంబర్ ఆఫ్ వర్కింగ్ డేస్ పెరిగిపోయినాయి, అన్నీ పెరిగిపోయినాయి. 2017లో బాహుబలి 2 వచ్చినట్టుంది. అక్కడి నుంచి మన స్టార్ హీరోలు ఎవరెవరు ఎన్ని సినిమాలు రిలీజ్ చేశారో ఒకసారి అయితే లెక్కేసుకోండి. మన ప్రభాస్ గారు ఎన్ని సినిమాలు రిలీజ్ చేశారో ఒకసారి అయితే లెక్కేసుకోండి. రాజేసాబ్తో కలుపుకొని 6 సినిమాలు అయితే బాహుబలి 2 తర్వాత ప్రభాస్ గారు అయితే రిలీజ్ చేశారు. అంటే నిజంగా ఆయన స్టోరీ సెలక్షన్ ఏదైతే ఉందో అక్కడైతే ఆయన బ్రెయిన్ అయితే నాకైతే కనపడుతుంది. ఎందుకంటే బాహుబలి 2 లాంటి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ తర్వాత ఎవరైనా సరే ఒక సంవత్సరం బ్రేక్ అయితే తీసుకుని పెద్ద స్టార్ డైరెక్టర్ని అయితే వేసుకుని మంచి హంగామాత అయితే సినిమాని అయితే లాంచ్ చేసి చేస్తారు. కానీ ప్రభాస్ గారు రన్ రాజా రన్ అనే ఓన్లీ 1 ఫిలిం ఎక్స్పీరియన్స్ ఉన్న సుజిత్ గారికి అయితే సాహో అనే ఒక పెద్ద సినిమాతో అయితే ఆయన అయితే వచ్చాడు. అక్కడే ప్రభాస్ గారి మైండ్ సెట్ ఎలా ఉందో నాకైతే అర్థమైంది. అంటే ఆయనకి తెలుసు, ఏం తెలుసు అంటే బాహుబలి 2 తర్వాత ఆయన రేంజ్ ఏంటో ఆయనకి తెలుసు. స్టార్ డైరెక్టర్తో తీసినా చిన్న డైరెక్టర్తో తీసినా ఆ హైప్ అలాగే ఉంటుంది.
కాబట్టి సినిమాలో ఉండాల్సింది ఏంటి? కొత్తదనం. దాన్ని పట్టుకుని ఆయన ఈ రోజు వరకు కూడా సినిమాలు తీస్తానే ఉన్నాడు. మీరు చూసుకోండి 'సాహో' యాక్షన్ థ్రిల్లర్. నెక్స్ట్ 'రాధేశ్యామ్' అదొక టైప్ లవ్ స్టోరీ. నెక్స్ట్ 'ఆదిపురుష్' అది రామాయణం అని చెప్పి ఆయనైతే మోసం చేశాడు, అది పక్కన పెట్టండి. నెక్స్ట్ 'సలారు' అదొక మాస్ సినిమా. 'కల్కి' అది ఫ్యూచర్ అంటే టైం ట్రావెల్ సినిమా. నెక్స్ట్ 'రాధేశ్యామ్' అదొక రకమైన వెరైటీ సినిమానే, అది కూడా మైండ్ గేమ్, హర్రర్ ఇవన్నీ మిక్స్ చేసి ఆయన తీయలేకపోయాడు. కానీ ప్రభాస్ గారిది అయితే ఏం తప్పులేదు. అఫ్ కోర్స్ దాంట్లో 2 సినిమాలు పెద్ద హిట్లు అయినాయి, 4 సినిమాలు అయితే పోయినాయి. 'సాహో' ఫ్యాన్స్ అయినా సాటిస్ఫై అయితే చేసింది. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ప్రతి ఒక్కరూ కూడా ప్రభాస్ గారి స్టార్డమ్కి ఎటువంటి డ్యామేజ్ అయితే జరగలేదు. 4 ఫ్లాపులు, 'బాహుబలి 2' తర్వాత తీసిన 6 సినిమాల్లో 4 ఫ్లాపులు, 2 హిట్లు. అయినా ప్రభాస్ గారి స్టార్డమ్ చెక్కు చెదరలేదు. ఎందుకంటారు? బ్రేక్ లేకుండా సినిమాలు తీస్తున్నాడు ఆయన. ఈ సినిమా ఫ్లాప్ అయింది, ఆ ఫ్లాప్ను మరిపించేలాగే వెంటనే ఇంకో సినిమా వచ్చేస్తుంది. ఆ హైప్లో ఈ సినిమాని అందరూ మర్చిపోతారు. అది ప్రభాస్ గారు చేస్తుంది. ఆయన స్టార్డమ్ని ఆయన అలా కాపాడుకుంటున్నాడు. ఇప్పుడు ఈ 'రాజేసాబ్' పోయింది, సంక్రాంతికి రిలీజ్ అయింది, పోయింది. వెంటనే 3 సినిమాలు లైన్లో ఉన్నాయి. మామూలు ప్రాజెక్ట్స్ కాదు అవి. 'ఫౌజీ', 'స్పిరిట్' అర్థమవుతుందా, 'కల్కి 2', 'సలార్ 2' ఈ 4 సినిమాల్లో 3 ఖచ్చితంగా హిట్లు అవుతాయి. ఒక సినిమా ఏంటో నాకు తెలీదు, అది కూడా హిట్ అయ్యే సినిమానే. మరి ఈ విధంగా ప్రభాస్ గారు అయితే ప్లానింగ్ అయితే చేసుకున్నారు. అలాగే మిగతా హీరోలు కూడా ఖచ్చితంగా స్టోరీలను అయితే నమ్ముకుని చాలా త్వరగా సినిమాలు అయితే అందించాలని నేనైతే కోరుకుంటున్నా. అంతకు మించి అయితే ఏమీ కాదు. 'బాహుబలి 2' తర్వాత ఇండస్ట్రీ మారింది. ఆ 'బాహుబలి 2'లో హీరోనే ప్రభాస్ గారు. ఆయన ఎంత ఫాస్ట్గా సినిమాలు చేస్తున్నప్పుడు మిగతా వాళ్ళు కూడా చేయడానికి ఏంటనేది నా పాయింట్ అనమాట. మరి దీనిపై మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి లేటెస్ట్ సినిమా అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.